అంటే రైట్ సైడ్ రైట్ సైడ్. మిడిల్‌లో ఉన్న డివైడర్‌కి ఆ! ఢీకొట్టి. బైకు ఏ కలర్‌లో ఉంది అప్పుడు? బ్లాక్ కలరే అది. బ్లాక్ కలర్. హ్మ్. డ్రైవర్ కూడా అంటున్నాడు నాకు బ్లాక్‌లో ఉన్నందుకు కనిపించలేదు. పోయినానని చెప్తున్నాడు. అది నిజమేనా? ఆ! నిజమే అది. ఆ! ఆ మబ్బులో అయితే చీకట్లో ఎవరికేం కనిపించదు బైక్. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో నువ్వు ఏం చేసేవాడివి? నేను పని చేసుకుంటాను అంతే. పని చేసావు. ఆ! హ్మ్. ఎందుకు లక్ష్మీపురంకి వెళ్ళాల్సొచ్చింది? ఇక్కడ టేకూర్‌లో ఇల్లు ఉంది. టేకులకి. ఆ! హ్మ్. టేకూర్‌లో ఇంటికాడ స్నానం గినం చేసుకొని బట్టలు తీసుకొని బయలుదేరిన. అంటే ఇప్పుడు సీసీటీవీలో కొన్ని కనిపిస్తున్నాయి కదా! పలానా వైన్ షాప్ కాడ మందు తీసుకున్నారంట. ఎక్కడెక్కడ తీసుకున్నారు? వైన్ షాప్ కాడ కూర్చొని తాగిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయినాం. హ్మ్. హ్మ్. అంటే తాగిపోకూడదు అనేటువంటి నువ్వు చెప్పినా కూడా శివశంకర్ ఏం చెప్పాడు? వినలేదు, నాకు అలవాటే లేరా నువ్వు కూర్చో అని చెప్పినాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగింది. నీ ఫ్రెండ్ కూడా చనిపోయాడు. అసలు ఏమనిపించింది? బాగానే ఉంటది. బాధ అనేది ఉంది. హ్మ్. హ్మ్. ఏం చెప్పాలనుకున్నావు? ఈ కేసులో సంబంధించి అసలు ముద్దాయి ఎరిస్వామే అని జనం అంటున్నారు. మీడియా అంటుంది. బయట అందరూ అనుకుంటున్నారు. ఇందులో జరిగిన వాస్తవం నువ్వేమంటావు? జరిగినది ఉన్నట్లే చెప్పినా కదా, ఇదే జరగడం అయితే. హ్మ్. జరిగినది అయితే ఇదే. మేము కింద ఉన్నాం, బస్సు రావడం, బస్సుని తాగిచ్చి హ్మ్. మంటలు రావడం. మేము కావాల్సిన అయితే ఏం చేయలేదు. అంటే ఈ ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఇంత ఇది జరిగింది కదా! ఈ బాధిత కుటుంబాలకి నీ వైపుగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే వాళ్ళంతా బాధపడుతుంటారు కదా! వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకేం అర్థమవుతలేదు, వాడు చనిపోయినప్పటి నుండి ఇంకేం అర్థమవుతలేదు నాకు. హ్మ్. ఆ బస్సు కాలిపోయే సిచ్యువేషన్‌లో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నావు? అప్పుడు బాధపడుతూనే ఉన్నా, ఫ్రెండ్ చనిపోయినాడని బాధనే ఉంది నాకు. హ్మ్. అసలు బాగా నీకు కూడా మత్తెక్కి ఉందా? లేకపోతే స్పృహలో ఉన్నావా? నేను తోలుగానే ఉన్నా, చూసుకున్నాను తర్వాత. హ్మ్. ఆ, ఓకే. ఎన్ని ఎన్ని బాటిళ్ళ మద్యం తాగింది? 4 తీసుకున్నాం ఇద్దరం కలిసి. 4 బాటిళ్ళా? క్వార్టర్లా? 4 కోటర్లు. 4. ఆ.